అంటే అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉందా, బాలికలకు రక్షణ ఉందా? ఈరోజు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఇంటి బయట ఆడుకున్నా కూడా ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఒక మాట చెప్తుంటారు పెద్దలు, అర్ధరాత్రి 12 తర్వాత ఆడపిల్ల తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని పెద్దలు చెప్తూ ఉండారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో పట్టపగలే ఆడపిల్లలు తిరగడానికి భయపడేటువంటి పరిస్థితుల్ని, దుస్థితుల్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ టాపిక్స్ అన్నీ డైవర్ట్ చేయడానికి ఈ సంవత్సర పరిపాలన వాళ్ళ వైఫల్యం చెందారు. ఈ దుర్ఘటనలు, మహిళల మీద జరుగుతున్నటువంటి యాగాయిత్యాలు ఈరోజు తెరపైకి వచ్చాయి. వాటిని డిస్కస్ చేయకూడదని చెప్పేసి ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్ట్ డిబేట్లో భాగంగా ఆయన మాట్లాడితే ఆయన వ్యాఖ్యలను తెర మీదకి తీసుకొచ్చి దాన్ని రాజకీయ రంగు పొలుముతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈరోజు భారతమ్మ గారి మీద ఆపాదిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. 70 సంవత్సరాలు దాటినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్లో అన్ని సంస్థల్లో కూడా మ్యాక్సిమం అన్ని సంస్థల్లో పనిచేసినటువంటి నిజాయితీ గల ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఆయన వయసు కూడా చూడకుండా ఈరోజు అరెస్ట్ చేయడం, కనీసం ఆయన ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు. ఆ వ్యాఖ్యల్ని ఆయన నివారించడం జరిగింది.